అయితే ఇక్కడ ఏపీలో రాజకీయాలు రోజు రోజుకి కొత్త మలుపులు తిరుగుతున్నాయి. అయితే టీడీపీలో ఎంపీ సీట్ కడప నుంచి ఎవరికి అన్న దాంట్లో ఆల్రెడీ అయితే ఒక అభ్యర్థిని అయితే పేరు వాడు విడుదల చేయడం జరిగింది. కాకపోతే అక్కడి నుంచి వెళ్ళి వివేకానంద గారి భార్య సౌభాగ్యమ్మ పేరు అయితే వినిపిస్తుంది. మరి దీన్ని ఎలా చూడాలి? సో ఈ అంశాన్ని మనకి క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే ఆల్రెడీ టీడీపీ ఎంపీ అభ్యర్థి పేరైతే ఖరారు చేశారు, వచ్చింది. కాకపోతే మళ్ళీ ఇప్పుడు ఏంటంటే తెర మీదకి ఏమని వచ్చిందంటే వివేకానంద రెడ్డి గారి భార్య సౌభాగ్యమ్మ పేరు అయితే వినిపిస్తుంది. సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది సార్? అది అంటే నేను అనుకోవడం ఇందులో రెండు వెర్షన్స్ ఉన్నాయి. ఒకటి వైసీపీ వాళ్ళు ఆల్రెడీ ఈ రకమైన ప్రోపగాండా స్టార్ట్ చేశారేమో అని నా అభిప్రాయం. ఎందుకంటే మొన్న ఢిల్లీలో సునీత గారు మాట్లాడినప్పుడు, అంటే మాజీ మంత్రి వివేక గారి అమ్మాయి మాట్లాడినప్పుడు వైసీపీకి ప్రజలు ఓటు వేయొద్దు, మీరే చూసుకోండి, ఇట్లాంటి చాలా దారుణంగా జరుగుతున్నాయి, సొంత కుటుంబ సభ్యులకు కూడా ఇంతవరకు న్యాయం జరగలేదు, ముఖ్యమంత్రిగా ఆ సీట్లో ఉండడానికి అర్హత లేదు అన్నట్టుగా మాట్లాడారు ఆవిడ. సో ఆ తర్వాత వెంటనే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమన్నారు, ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి స్క్రిప్టే, చంద్రబాబు నాయుడు గారు ఎలా చెప్తే ఎలా ఆడిస్తే అలా ఆడుతున్నారు సునీత గారు అని చెప్పారు. సో దానికి మరి కాస్త యాడింగ్ ఉండేలాగా చంద్రబాబు నాయుడు గారే ఇప్పుడు సౌభాగ్యం అని కడప ఎంపీకి అవినాష్ రెడ్డి గారి మీద పోటీగా సౌభాగ్యం టీడీపీ తరపున నిలబడతారు అన్నట్టుగా బహుశా వీళ్ళు క్రియేట్ చేశారేమో నేను అనుకుంటున్నాను. అంటే అందులో వాస్తవం లేదంటారా సార్? మరి అంటే చెప్పలేం, దెర్ ఈజ్ ఎ ఛాన్స్. బట్ ఈ మధ్యకాలంలో జరిగిన సన్నివేశాల ప్రకారము బాబు గారు టీడీపీకి పెడతారు. ఎందుకంటే బాబు గారు పెడతారా లేదా అని నాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే ఇది నేను సౌభాగ్యమ్మ గారు కడప ఎంపీ స్థానానికి పోటీ చేయొచ్చు, లేదా పులివెందుల్లో ఎమ్మెల్యే సీటుకైనా పోటీ చేయొచ్చు. సునీత గారు వీళ్ళిద్దరు, సౌభాగ్యమ్మ అండ్ సునీత గారు ఇద్దరు కూడా ఒకరు కడప ఎంపీ స్థానానికి, ఒకరు పులివెందుల ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేస్తారు. అది కూడా కాంగ్రెస్ తరపున అన్నట్టుగా నేను విన్నాను. అవును సార్. ఎందుకంటే షర్మిల గారు ఉన్నారు, పీసీసీ చీఫ్గా ఉన్నారు. దానితో వైఎస్ఆర్ కుటుంబంకి చెందిన సభ్యులే. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్వయాన తమ్ముడు ఇప్పుడు చనిపోయాడు కాబట్టి దానికి సంబంధించిన సానుభూతి పరంగా కానీ, లేదా వాళ్ళకి జరుగుతున్న అన్యాయం కానీ, ఎవరి హయాము 5 ఏళ్ళు గడిచినా కూడా వాళ్ళకి ఎటువంటి న్యాయం జరగలేదు, వాళ్ళు చెప్తున్న కొన్ని నిజాలు దస్తగిరి లాంటి అప్రూవర్లు చెప్పినా కూడా ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు, ఎటువంటి న్యాయపరమైన చర్యలు తీసుకోవట్లేదు అనే ఒక ఫీలింగ్ అయితే ఉంది జనాల్లో. సో దాన్ని ఎన్కాష్ చేసుకునే విధంగా కాంగ్రెస్ అన్నీ ఆలోచించి ఆచితూచే షర్మిల గారికి బీసీసీ చీఫ్ ఇచ్చింది. దానికి కాంగ్రెస్లో చాలామంది పెద్దలు కూడా మద్దతు పలికారు, ఒకరిద్దరు తప్ప ఆమెకి ఇవ్వడం ఏంటి అన్నట్టుగా. బట్ మ్యాక్సిమం 80 to 90% షర్మిల గారికి ఇవ్వడం న్యాయమే అన్నట్టుగా మాట్లాడు. ఎందుకు, ఎవరెవరైతే సోకాళ్ళు ఇప్పటికీ కాంగ్రెస్లో ఉన్నారో వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ అభిమానులు, పైపెచ్చు రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కూడా. పైగా రాజశేఖర రెడ్డికి స్వయాన ముద్దులు బిడ్డ కాబట్టి ఈమెని ఎవరు నో అని చెప్పలేకపోయారు. ఒకరిద్దరు మన చిత్తూరు ఎంపీ ఆయన కానీ, మన రాజమండ్రి హర్ష్ కుమార్ గారు కానీ ఒకరిద్దరు ఆవిడకి ఎందుకు ఇచ్చారు, అంత అనుభవం లేదు కదా అన్నట్టుగా మాట్లాడారు. అయితే ఇప్పుడు ఆవిడ పరిశీలనలోనే, అలాగే అధిష్టాన పరిశీలనలో కూడా ఎలాగో వైఎస్ వివేక గారు కూడా కాంగ్రెస్లో సభ్యులు, మాజీ మంత్రిగా చేసిన వ్యక్తే కాబట్టి, సో ఆయన భార్యకి సౌభాగ్యమ్మ గారికి కడప నుంచి ఎంపీగా పోటీ చేయించాలా, లేదా పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని తర్జన ఈ సునీత గారు వీళ్ళిద్దరూ తర్జన పడుతున్నారు. బట్ ఇంకా క్లారిటీ లేదు, ఫైనల్ లిస్ట్ ఇంకేం రాలేదు. ఈ లోపల సౌభాగ్యమ్మ గారితో టీడీపీ పోటీ చేయించే ఆలోచనలో ఉంది అన్నట్టుగా ఒక వార్తలు వస్తుంది. మరోవైపు పులివెందుల కడపకు సంబంధించి బీటెక్ రవి గారు ఆయన నాయకత్వంలో చాలా వరకు ప్రభుత్వం మీద పోరాటాలు చేశారు, చాలా వరకు యాంటీగా చేస్తున్నారు, అంటే ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద పోరాడుతున్నాడు. ఆయన మీద ఎన్నో దాడులు లాంటివి ఎన్ని జరిగినా కూడా ఆయన వెహికల్స్ మీద ఈయన ఏమీ చెక్కు చెదరకుండా బీటెక్ రవి చాలా పోరాడుతున్నాడు టీడీపీ తరఫున. మేబీ ఆయన సూచించే వ్యక్తికి ఎవరికైనా చేయొచ్చు, లేదంటే ఆయన కూడా ఈసారి పోటీలో ఉండొచ్చు అనే వార్తలు కూడా కొన్ని వినిపిస్తున్నాయి. కాబట్టి కాంగ్రెస్కు చెందిన వ్యక్తులు కాబట్టి సౌభాగ్యమ్మన్ గారు కానీ సునీత గారిని కానీ టీడీపీ నుంచి పోటీ చేసే అవకాశాలు చాలా తక్కువ. ఒకవేళ సునీత గారు లాంటి వ్యక్తి లేదు నాకు న్యాయం జరుగుతుంది, సొంత కుటుంబంలో ఉన్న వ్యక్తులు ముఖ్యమంత్రిగా ఉన్న న్యాయం జరిగినప్పుడు చంద్రబాబు గారు లాంటి వ్యక్తి ఉంటేనే న్యాయం జరుగుతుంది అనుకున్నప్పుడు కూడా తెలుసో తెలియకో మౌల్డై ఇటువైపు డైవర్ట్ అయితే మేబీ సౌభాగ్యమ్మ గారికి ఛాన్స్ సునీత గారికి ఇస్తారనుకుంటున్నాను. సౌభాగ్యమ్మ గారికి కూడా డౌటే. నేనైతే ఇది నమ్మట్లేదు, అంటే పూర్తి స్థాయిలో నాకు అవగాహన లేదు. అండ్ మోరోవర్ బాబు గారు
సౌభాగ్యమ్మకి టీడీపీ టికెట్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను. అంటే ఇఫ్ ఇన్ కేస్ ఇచ్చారనుకోండి, అక్కడ ఉన్న కడప ప్రజలు మరి మద్దతు పలుకుతారంటారు, అంటే ఓట్లేసి గెలిపించే ఛాన్స్ గెలిపిస్తారు. కానీ వైసీపీ వాళ్ళు ఏం మాట్లాడతారో చూసారా, మొత్తం చంద్రబాబు గారు నడిపిస్తున్న నాటకం అన్నట్టు కూడా మాట్లాడతారు రేపు పొద్దున ఇస్తే. ఇప్పటికే సునీత గారు మాట్లాడిన మాటల స్క్రిప్ట్ కూడా చంద్రబాబు గారు మాట్లాడుతున్నారని అంటున్నారు. ఎవరు షర్మిల గారు మాట్లాడినా కూడా చంద్రబాబు గారు మాట్లాడుతున్నారని అంటున్నారు. ఇంకా విజయమ్మ గారు మాట్లాడినా ఆయన మాట్లాడారు అంటారేమో. రేపు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చూసి మాట్లాడినప్పుడు చంద్రబాబు గారు ఇచ్చిన స్క్రిప్ట్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడతారు అంటారేమో. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారిని అన్నారు, సునీత గారిని అన్నారు, షర్మిల గారిని అన్నారు. ఇంక విజయమ్మ గారు మిగిలిపోయారు, జగన్మోహన్ రెడ్డి గారు మిగిలిపోయారు. అందరినీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్క్రిప్టే మాట్లాడుతున్నారు అంటున్నారు. కాబట్టి ఇప్పుడు దానికి వైసీపీ వాళ్ళు చూసారా, వాళ్ళు ఒక అందులో కలిసిపోయారు. అంతా వాళ్ళు ఆడిస్తున్న నాటకం, మేము మీకు సేవకులు, మీరే మాకు ఓటేయండి అని బతిమాలుకుంటారు. అదంటే అలా గేరు మార్చొచ్చేమో. అంటే ఇప్పుడు సార్, ఇప్పుడు ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఇట్లాంటి ఆరోపణలన్నీ చేస్తున్నారు కదా, అంటే అన్ని. నేను ఇంకోటి కూడా విన్నానండి, జగన్మోహన్ రెడ్డి గారి మీదకి ఎలాగైనా ఆయన ఓడించాలనే ఉద్దేశంతో బీజేపీ కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా వింటుందంట. అలా అని జగన్మోహన్ రెడ్డి గారికి ఢిల్లీలో ఉన్న కొంతమంది ఐఏఎస్లు ఫోన్ చేసి చెప్పారంట. ఆ వార్త కూడా నిన్న ప్రధానమంత్రి గారు బాబు గారు మాట వింటున్నారు అన్నట్టుగా. ఆయన ఏదో కుట్ర పన్నుతున్నారు, మొత్తం ఎలక్షన్స్లో గ్యాంబ్లింగ్ చేయబోతున్నారు, జగన్ ఎలాగైనా ఓడించాలని చూస్తున్నారు అన్నట్టు కూడా క్రియేట్ చేశారు. అంటే ఎన్ని రకాల గుణాలు అన్నీ క్రియేట్ చేసేసి మొత్తం ఆ టీడీపీ మీద. ఇప్పుడు టీడీపీ హయాంలో చనిపోయారు వివేకానంద రెడ్డి గారు, వాస్తవమే. ఇప్పుడు ఇంకా ఎలక్షన్స్ 2 నెలలు ఉన్నాయి. ఆ తర్వాత 5 ఏళ్ళు ఏం చేశారా? మీది కదా గవర్నమెంట్. చంద్రబాబు నాయుడు గారిని అర్ధరాత్రి 2:30, 3 అప్పుడు వెళ్ళి ఆయన క్యారవాన్ నుంచి దించి మరి అరెస్ట్ చేశారు కదా, స్కిల్ స్కామ్ సంబంధించి. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు హత్య గురించి కూడా అరెస్ట్ చేయొచ్చు కదా. ఆయనే చేయించారని అంటున్నప్పుడు చేయొచ్చు కదా. అదే వెంటనే అధికారం వచ్చిన వెంటనే చేయొచ్చు కదా. ఇంత ఎందుకు జాప్యం చేశారు? పోనీ ఆయన మీద ఎవడో కోడికత్తో అటాక్ చేశాడంట ఎయిర్పోర్ట్లో. మరి వాడిని ఎందుకు కనీసం వాడికి బెయిల్ అయినా బయటికి తీసుకొచ్చేయాలి. శిక్ష విధించిన 5 ఏళ్ళు అయిపోయింది దానికి శిక్ష, తెలుసమ్మా. 5 ఏళ్ల కాలం పాటు ఉండి ఇప్పుడు ఈ మధ్యన బెయిల్ వచ్చింది. ఆయన మొరపెట్టుకుంటే చేస్తే, బయట నుంచి ఆ తల్లి సోదరుడు జైల్లో అతను నిరాహార దీక్ష చేస్తే అప్పుడు బెయిల్ వచ్చింది. ఎంత అన్యాయం అమ్మా. అయితే తప్పు చేస్తే శిక్ష వేసేయండి, లేదా విడుదల చేసేయండి. ఏంటిది అంటే ఇంతవరకు ఒక హత్య చేసిన వాళ్ళకు కూడా ఇంతగానం శిక్ష పడలేదు, 5 ఏళ్ళు జైల్లో ఉండలేదని చెప్పేసి చూస్తున్నాం. కానీ ఇట్లాంటి కేసులో అసలు అది తను చేశాడా లేదని కూడా తెలియదు, క్లారిటీ లేదు. కానీ 5 సంవత్సరాలు మాత్రం అతను జైల్లో అయితే మగ్గిపోయాడు. అంటే దీని వెనకాల ఎవరు ఉన్నారు అనుకోవాలి మరి? అంటే వాళ్ళు అందరికీ తెలిసిందేనమ్మా, ఓపెన్ సీక్రెట్ బాపతి ఎవరు మాట్లాడరు. రాజకీయాలు అనేసరికి ఊరికే బురద జల్లుతున్నారు, వీళ్ళ మీద వాళ్ళు గిట్టక చెప్తున్నారని చెప్తున్నారు. అలా ఎలా గిట్టకపోతే మాత్రం అంత పెద్ద పెద్ద నేరాలు ఎలా చేసేస్తారమ్మా? రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలోకి వేలెత్తి చూపించాలంటేనే భయపడే ఓటర్లు, కార్యకర్తలు ఆయన రాజశేఖర రెడ్డి గారి స్వయాన తమ్ముడిని, కాంగ్రెస్లో మాజీ మంత్రిని నట్టింట్లోకి వెళ్ళి ఎలా చంపేస్తారు? అంటే అంత సెక్యూరిటీ లేకుండా ఉందా ఇల్లు? సెక్యూరిటీ లేకున్నా కానీ అంత ధైర్యం ఎవరికి అంటాను నేను. అటువైపు కన్నెత్తి చూడాలంటే భయపడే వాళ్ళు అంత ధైర్యం ఎవరికి వచ్చింది, ఎవరికి ఉంటుంది? నేను దస్తగిరి కూడా ఏం చెప్పారు, కేవలం కడప లోక్సభ నియోజకవర్గం సంబంధించే ఆయన చనిపోయాడు అన్నట్టుగా చెప్పాడు దస్తగిరి. అవునా? మరి దాని అర్థం ఏంటి? ఆయన చనిపోతే ఎవరికి లాభం? ఆయన చనిపోతే ఎవరికి అన్ని రకాలుగా బెనిఫిషియరీ ఉంటుంది? అదొక్కసారి అక్కడ స్థానికంగా ఉండే ఓటర్లే ఆలోచించుకోవాలి. ఏదైనా అరవచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ మనుషుల్ని చంపేసేంత కక్ష ఉంటుందా? అది కూడా కుటుంబ సభ్యుల్లో, మళ్ళీ బయట వాళ్ళు కూడా కాదు. అంత దారుణం. అసలు అంత ముఖ్యమంత్రి గారి బాబాయిని చంపేంత, అంటే కాబోయే అప్పటికి నేను అంత తిరుగుతూ నేనే నెక్స్ట్ ముఖ్యమంత్రిని చెప్తున్నా, నాకు ఒక్కసారి అవకాశం చెప్పారు. అలాగన్నట్టు ఇచ్చారు కదా ఆంధ్ర ప్రజలు. ఇమ్మీడియట్గా ఆయన సంతకం పెట్టిన మరుక్షణం తీసుకోవాల్సిన డెసిషన్ అది. బాబాయిని చంపిన వాడిని 24 గంటల్లో బోన్లో నిలబెడతారు అన్నట్టు చెప్పాలి. ఈ రోజుకి 24 గంటలు అంటే వాళ్ళు 24 ఏళ్ళేమో వాళ్ళు.